హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. సో మన బన్నీ అన్న చాలా రోజుల తర్వాత ఒక ఈవెంట్కి అటెండ్ అవ్వడం జరిగింది. సో ఈ ఈవెంట్లో ముఖ్యంగా రెండు విషయాలు ప్రస్తావించాడు. ఫస్ట్ వన్ వచ్చేసి మనందరికీ తెలిసిందే, మన ఎలక్షన్స్ టైంలో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అయిన తన ఫ్రెండ్కి సపోర్ట్ ఇవ్వడానికి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడనమాట. సో అది మెగా ఫ్యామిలీలో ఎవ్వరికీ నచ్చలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉంటుండగా ఆయనకి సపోర్ట్ ఇవ్వకుండా ఆపోజిషన్ పార్టీలో ఉన్న జగన్కి సపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళినట్టు చాలామంది అది డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఈవెన్ నాగబాబు గారు కూడా ఒక నెగిటివ్ ట్వీట్స్ అయితే పెట్టారు అల్లు అర్జున్ మీద. సో వాటన్నింటికి ఒక క్లారిఫికేషన్ ఇస్తూ ఈ ఈవెంట్లో బన్నీ అన్న ఒక విషయం చెప్పాడు. నా ఫ్రెండ్ అయితే, నాకు నచ్చితే, నేను ఎవరినైనా అభిమానిస్తే, నేను ఎవరినైనా గౌరవం ఇస్తే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని క్లియర్ కట్గా ఇండైరెక్ట్గా మెగా ఫ్యామిలీలో ఉన్న ప్రతి పర్సన్కి టచ్ అయ్యేలాగా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. సో అలాగే ఎందుకంటే ఇప్పుడు నాగబాబు గారు డైరెక్ట్గా లేకపోతే ఇండైరెక్ట్గా ఏదో ట్వీట్ వేసి అలా డిస్రెస్పెక్ట్ చేయడం అది కరెక్ట్ కాదు. బన్నీ అన్న ఇష్టం కాబట్టి బన్నీ అన్న వెళ్ళొచ్చు, అది సొంతంగా తన నిర్ణయం అంతవరకే. సో నెక్స్ట్ రెండో విషయం వచ్చేసరికి పుష్ప 2 అప్డేట్. డిసెంబర్ 6న అస్సలు తగ్గేదేలే. సో ఆయన చెప్తున్న మాటల ప్రకారం డిసెంబర్ 6న ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం పక్కా. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా సినిమాకు ముందు ఇలా ఉంటుంది అని ఎప్పుడూ కూడా మనకి చెప్పలేదు. బట్ ఈ సినిమా ఆల్మోస్ట్ 3 months ఇంకా ఉండగానే ముందు నుంచే ఆయన ఈ మాట చెప్తూనే వస్తున్నారు, పుష్ప 2 ఖచ్చితంగా చాలా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పి. అస్సలు తగ్గేదేలే. థ్యాంక్ యూ గైస్.